హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన సందేహాలు చూసారా? నేను ఈవినింగ్ కొయ్యలేదు, ఎట్లా పోస్ట్ చేసి చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇవి మనకి ఈవినింగ్ వచ్చేస్తాయి మళ్ళీ. ఇదిగోండి పువ్వులు చూడండి, మనకు ఫుల్ 2 మోర్లు వస్తాయి, ఒకసారి మోర్ వస్తాయి. ఇప్పుడు ఈ పువ్వులు మోర్ అవుతాయి, మనకి మోర్ వస్తుంది ఒక దండ రేపొద్దున అమ్మవారికి. ఇప్పుడుదా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు చూసి కింద కామెంట్ పెట్టేయచ్చు. షేర్ చేస్తే ఇంకా వేరే వాళ్ళు కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారు. హ్యాపీ గార్డెనింగ్ అంతమందికి ఇలా పువ్వులు, చెట్లు, టెర్రస్ గార్డెన్స్ ఇష్టం. మనం కష్టపడి పెంచుకుని ఆ పువ్వులు దేవుడికి పెడితే ఎంత బాగుంటుంది. అట్లాగే ఆకుకూరలు, కూరగాయలు కూడా ఎక్కువ చెయ్యలేక జస్ట్ ఆకుకూరలే ఎక్కువ పెట్టాను. కూరగాయలు, కాకరకాయలు, దొండకాయలు, బీన్స్ కూడా వస్తున్నాయి మనకి. అంటే బొబ్బర్లు, బీన్స్ కాదు, అలసంద ఉంటాయి కదా అవి. టమాటాలు, పచ్చిమిరకాయలు లైట్గా, ఎక్కువ పెట్టలేదు చెట్లు. ఈ పూల హార్వెస్ట్ రోజు పెట్టినా మీకు బోర్ కొట్టుద్దని నేను రోజు పెట్టట్లేదు. ఎప్పుడన్నా ఇట్లా బాగున్నప్పుడు చూడంగానే అప్పుడు చిన్న వీడియో తీసి పెడుతున్నాను. నేను చింతకాయ పచ్చడి చేసి పెట్టాను, అది షేర్ చేసి లైక్ చేయండి అందరూ. నేను ఇంతవరకు పచ్చడి చేయటం ఏ ఛానల్లోనూ చూడలేదు, మరి పెట్టారేమో నాకు తెలీదు. నేను అప్పటికప్పుడు అనుకుని చేశాను, నాకు అనిపించిన మెథడ్లో చాలా బాగా వచ్చింది. అందుకని మీకు కూడా షేర్ చేశాను, అది కూడా షేర్ చేయండి. తెలియని వాళ్ళే తెలుస్తుంది. చింతకాయలు ఇష్టమైన వాళ్ళు యూఎస్ఏలో ఉంటే వాళ్ళకి చేసి పంపుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యూకేలో అటు మేము మిస్ అయ్యాం ఫ్రూట్స్ అనుకుంటారు కదా. కాయల్లాగా మనం పంపలేం కాబట్టి ఇట్లా పిక్కల్లాగా పంపచ్చు. అది వేడి వేడి రైస్లో చాలా బాగుంది. తిననాలు కూడా తినేస్తున్నారు. ఉత్తి చింతకాయ కంటే పచ్చళ్ళలోనే బాగున్నాయి అన్నారు. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.